హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను అడగబోయే ప్రశ్న కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. అదేమిటంటే, మనలో చాలామంది అంటుంటారు, డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు అని. డబ్బు ఉన్న వాళ్ళనే గౌరవిస్తారు, డబ్బు లేకపోతే మన మాటకి విలువ ఉండదు అని. అయితే ఈ నిజం మనకు తెలిసి కూడా డబ్బు సంపాదించడంలో ఎందుకు మనం వెనకడుగు వేస్తున్నాం? డబ్బు అంటే లోభం కాదు. డబ్బు అంటే అహంకారం కాదు. డబ్బు ఉంటే స్వేచ్ఛ ఉంటుంది. డబ్బు ఉంటే భయం లేకుండా జీవించే హక్కు ఉంటుంది. డబ్బు ఉంటే అవసరం వచ్చినప్పుడు ఎవరైనా చూడాలి అని చెప్పకుండా మనమే చేస్తాం అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇస్తుంది డబ్బు. మన కోసం కాదు, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన ఇంటి గౌరవం కోసం. గౌరవం కోసం ఎదురు చూడడం కంటే మన విలువను మనమే నిర్మించుకోవడం మంచిది కదా. ఈ వీడియోలో నేను మాట్లాడేది డబ్బు గురించి కాదు, మన ఆత్మ గౌరవం గురించి, మన బాధ్యత గురించి, మన కుటుంబం కోసం మనం ఎంత దూరం వెళ్తామన్న విషయం గురించి. ఈ వీడియోను చివరి వరకు వినండి. డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారనుకున్నప్పుడు మనం ఎందుకు ఆగిపోతాం? డబ్బు సంపాదించాలి కదా. మనలో చాలామంది ఒక నిజం తెలుసుకొని కూడా దాన్నే తప్పించుకుంటూ జీవిస్తుంటారు. ఆ నిజం ఏమిటంటే, ఈ ప్రపంచం ఎక్కువగా విలువ ఇస్తుంది ఏమిటంటే స్థిరత్వానికి, భద్రతకు మరియు డబ్బుకు. ఎవరో ఒకరు మంచి మనసుతో ఉంటే అతని మంచితనాన్ని గుర్తించడానికి ప్రపంచానికి చాలా సమయం పడుతుంది. కానీ అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఒక్క రోజులో గౌరవం పెరిగిపోతుంది. ఇది వినడానికి కఠినంగా అనిపించినా ఇది మనం రోజూ చూస్తున్న వాస్తవం. అప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ నిజం మనకు తెలుసు కదా, అయితే మనం ఎందుకు ఆ స్థిరత్వం కోసం ప్రయత్నించడంలో వెనకడుగు వేస్తాం? డబ్బు సంపాదించడం అంటే చాలామందికి భయం. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు ఇంకా వయసు రాలేదు, లేదా నా వయసు అయిపోయింది, ఇప్పుడు మొదలు పెడితే ఏమవుతుంది అంటూ మనల్ని మనమే ఆపుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, డబ్బు కోసం కాదు, మన కుటుంబం కోసం. మన పిల్లలు ఏదైనా కోరిక కోరినప్పుడు ఇప్పుడు కుదరదు అని చెప్పాల్సిన పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది? మన ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర తగినంత డబ్బు లేకపోతే మన హృదయం ఎలా కొట్టుకుంటుందో తెలుసా? డబ్బు అంటే కేవలం నోట్లు కాదు, అది ఒక భద్రత. అది మన కుటుంబానికి ఇచ్చే ఒక హామీ. ఏం జరిగినా నేనున్నాను అని చెప్పగలిగే స్థితి. మనం గౌరవం కోసం ఎదురు చూస్తాం, ఎవరో మన విలువను గుర్తించాలని ఆశిస్తాం. కానీ మన విలువను మనమే నిర్మించుకోవాలి కదా. ఈ ప్రపంచం మాటలను కాదు, ఫలితాలను గౌరవిస్తుంది. ఒక వ్యక్తి ఎంత మంచివాడో అనే దానికంటే అతను తన కుటుంబాన్ని ఎంత సురక్షితంగా ఉంచగలడో ప్రపంచం ఎక్కువగా చూస్తుంది. ఇది కఠినమైన వాస్తవం, కానీ ఇదే నిజం. మనలో చాలామంది డబ్బు గురించి మాట్లాడడానికే ఇష్టపడరు. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు అంటారు. కానీ డబ్బు లేకపోతే వచ్చే బాధ గురించి ఎవరూ మాట్లాడరు. ఒక ఇంట్లో నెల ఆఖరుకి ఖర్చులు సర్దుకోవడం కష్టమైతే ఆ ఇంట్లో ఉండే మానసిక ఒత్తిడి ఎంత ఉంటుందో బయటి వాళ్లకు తెలియదు. అమ్మ తన అవసరాలను తగ్గించుకుంటుంది, నాన్న తన కలలను వదులుకుంటాడు, పిల్లలు తమ కోరికలను దాచుకుంటారు. ఇది మనం కోరుకున్న జీవితం కాదు కదా. అయితే ఎందుకు మార్పు కోసం అడుగు వేయం? మనలో భయం ఎక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ. కానీ నిజానికి డబ్బు సంపాదించడం అంటే పెద్ద బిజినెస్ చేయడమని కాదు. మన దగ్గర ఉన్న స్కిల్ను ఉపయోగించడం, కొత్తగా నేర్చుకోవడం, కొంచెం సేవింగ్ చేయడం, అనవసరపు ఖర్చులు తగ్గించడం. మనం ఒక్కసారిగా పెద్దవాళ్ళు కాలేము, కానీ ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తే 1 సంవత్సరం తర్వాత మన జీవితం మారిపోతుంది. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? డబ్బు చెడ్డది అని నేర్పుతున్నామా? లేక డబ్బు ఒక సాధనం, దాన్ని సరిగా ఉపయోగించాలి అని నేర్పుతున్నామా? డబ్బు మనల్ని చెడగొట్టదు, మన లోభం చెడగొడుతుంది, మన అహంకారం మనల్ని చెడగొడుతుంది. కానీ బాధ్యతతో సంపాదించిన డబ్బు మన కుటుంబాన్ని కాపాడుతుంది. మన ఇంట్లో గౌరవం పెరగాలి అంటే మన స్థిరత్వం పెరగాలి, మన విలువ పెరగాలి అంటే మన సామర్థ్యం పెరగాలి. ఇది పోటీ కాదు, ఇది పోలిక కాదు, ఇది మన జీవితాన్ని మనమే నిర్ణయించుకునే ప్రయాణం. మనకు తెలిసి కూడా డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు అని అనుకుంటాం. అదే సమయంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకపోతే అది ప్రపంచం తప్పు కాదు, అది మన నిర్ణయం యొక్క తప్పు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. డబ్బు కోసం కాదు, మన ఆత్మ గౌరవం కోసం, మన కుటుంబం కోసం,
మన పిల్లలు భయపడకుండా కలలు కనగలిగేలా ఉండాలంటే మనమే ముందుగా భయాన్ని దాటాలి. మన జీవితంలో మార్పు ఒక్కసారిగా రాదు, కానీ నిర్ణయం ఒక్కసారే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చివరికి డబ్బు మన విలువను నిర్ణయించదు, కానీ డబ్బు లేకపోతే మన విలువను నిరూపించుకోవడం కష్టమవుతుంది. అందుకే వెనకడుగు వేయకుండా చిన్న అడుగైనా డబ్బును సంపాదించడం వైపు వేయండి. మార్పు మాటల్లో కాదు, నిర్ణయాల్లో ఉండాలి. మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు, కానీ పెద్ద మార్పుకు కారణమయ్యే నిర్ణయం మాత్రం ఒక్క క్షణంలో తీసుకోవచ్చు. మనందరికీ ఒక ఫిర్యాదు ఉంటుంది, కాలం బాగాలేదు, సమయం కలిసి రావటం లేదు, అవకాశాలు అసలే లేవు అని. కానీ ఒకసారి మనల్ని మనమే అడగాలి, నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా? డబ్బు సంపాదించడం అంటే కేవలం బయట పని చేయడం కాదు. ముందుగా మన ఆలోచన మార్చుకోవాలి. డబ్బు గురించి ఆలోచించడం తప్పు కాదు అని మనం అంగీకరించాలి. నేను కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని మనం మనసులో చెప్పుకోవాలి. మన ఇంట్లో నెలకు వచ్చే డబ్బు ఎంత, ఖర్చు ఎంత, సేవింగ్స్ ఎంత? ఈ 3 ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్ తెలియకపోతే మనమే మన జీవితాన్ని అంధకారంలో నడిపిస్తున్నట్టే. అమ్మగా, నాన్నగా మన బాధ్యత కేవలం ప్రేమ ఇవ్వడం కాదు, భద్రత కూడా ఇవ్వాలి. పిల్లలకి మంచి చదువు కావాలి అంటాం, మంచి భవిష్యత్తు కావాలి అంటాం, కానీ దానికి ప్లాన్ ఉందా? ప్లాన్ లేకుండా కలలు కనడం మ్యాప్ లేకుండా ప్రయాణం మొదలు పెట్టడం లాంటిది. ముందుగా ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఈ నెల నుంచే మన ఖర్చులు రాసుకుందాం. ఎక్కడ అనవసరం జరుగుతుందో చూసుకుందాం. చిన్న సేవింగ్ అయినా మొదలు పెడదాం. ఇంత తక్కువ డబ్బుతో ఏమవుతుంది అనొద్దు. చిన్న విత్తనం కూడా పెద్ద చెట్టు అవుతుంది. మన పిల్లలకు చెప్పాలి, డబ్బు చెడు కాదు, డబ్బు ఒక బాధ్యత. దాన్ని సంపాదించాలి, కానీ దాన్ని కాపాడాలి, దాన్ని సరిగా ఖర్చు చేయాలి. మన ఇంట్లో గొడవలు ఎక్కువగా ఎందుకు వస్తాయో తెలుసా? కారణం ఆర్థిక ఒత్తిడి వల్ల. డబ్బు సరిపోకపోతే మాటలు గట్టిగా మారుతాయి, ఆందోళన కోపంగా మారుతుంది, ప్రేమ దూరం అవుతుంది. కానీ ఆర్థికంగా కొంచెం స్థిరత్వం ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన భవిష్యత్తు గురించి భయం తగ్గాలి. అందుకే డబ్బు సంపాదించడం కేవలం లగ్జరీ కోసం కాదు, మన మనశ్శాంతి కోసం. మరి ఎలా మొదలు పెట్టాలి? కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. చిన్న హోమ్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఆన్లైన్లో నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సమయం వృధా అయ్యే చోట తగ్గించుకోవచ్చు. రోజుకు 1 గంట మన భవిష్యత్తు కోసం కేటాయిస్తే 1 సంవత్సరం తర్వాత మన జీవితం అదేలా ఉంటుందా? మనం చాలాసార్లు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తాం, కానీ పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు. మనమే దాన్ని సృష్టించాలి. ఇప్పుడే ప్రారంభిద్దాం. ఇప్పుడే ఒక్క అడుగు వేస్తే రేపు మన పిల్లలు గర్వపడతారు. మా అమ్మ, మా నాన్న కష్టపడ్డారు, మాకు భద్రత ఇచ్చారు అని చెప్పగలిగితే అదే మన విజయం. డబ్బు వల్ల గౌరవం వస్తుందో లేదో తెలియదు, కానీ బాధ్యతతో జీవిస్తే గౌరవం తప్పకుండా వస్తుంది. ఈ రోజు నుంచి ఫిర్యాదులు తగ్గిద్దాం, నిర్ణయాలు పెంచుకుందాం. మన కోసం కాదు, మన వాళ్ళ కోసం మనం మారాలి. ఇది ప్రయాణం, ఇది పోరాటం కాదు, ఇది ఒక నిర్మాణం. మన జీవితంలో డబ్బు ఒక పాత్ర పోషిస్తుంది, కానీ సంబంధాలు అవే మన జీవితం. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, డబ్బు వల్ల సంబంధాలు పాడవుతాయా, లేక డబ్బు లేకపోవడం వల్ల పాడవుతాయా? చాలా కుటుంబాల్లో ప్రేమ తక్కువగా ఉండదు, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి మూలం చాలాసార్లు ఆర్థిక అస్థిరత్వం. నెలాఖరుకు బిల్లులు చూస్తే భయం, పిల్లల ఫీజు సమయం దగ్గరికి పడితే ఆందోళన, అనుకోని ఖర్చులు వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం. ఈ భయం నేరుగా మాటల్లో కనిపించదు, కానీ స్వరంలో వినిపిస్తుంది, ప్రవర్తనలో కనిపిస్తుంది. చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతుంది, ఎందుకంటే మనసులో ఇప్పటికే ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మన ఇంట్లో ప్రశాంతత కావాలి అంటే, మన సంబంధాలు బలంగా ఉండాలి అంటే, మన ఆర్థిక స్థితి కూడా కొంచెం బలంగా ఉండాలి కదా. డబ్బు ప్రేమను కొనలేదు, కానీ డబ్బు లేకపోవడం వల్ల వచ్చే ఒత్తిడి ప్రేమను దూరం చేయగలదు. అందుకే డబ్బు మీద ద్వేషం పెట్టడం సరికాదు, దాన్ని దేవుడిలా పూజించడం కూడా సరికాదు. దాన్ని ఒక సాధనంగా చూడాలి. మన విలువ డబ్బుతో నిర్ణయించబడదు, కానీ మన బాధ్యత మాత్రం డబ్బు ద్వారా నిరూపించబడుతుంది. ఒక తల్లి తన అవసరాలను వదులుకుంటుంది, ఒక తండ్రి తన కలలను వదులుకుంటాడు. ఎందుకు? కుటుంబం కోసం. మన పిల్లలు మన మాటల కంటే మన అలవాట్లు నేర్చుకుంటారు. మనం డబ్బు విషయంలో బాధ్యతగా ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు. మనం అప్పులు చేసి జీవిస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ప్లాన్ చేసి సేవ్ చేస్తే వాళ్ళు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
మన ఇల్లు చిన్నదైనా పర్వాలేదు, కానీ మన ఆలోచన చిన్నగా ఉండకూడదు. నా దగ్గర ఏముంది అని ఆలోచించడం ఆపి, నా దగ్గర ఉన్నదాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించాలి. సంబంధాలు బలంగా ఉండాలంటే మన మధ్య నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం పెరగాలంటే బాధ్యత కనిపించాలి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలాసార్లు డబ్బు గురించే వస్తాయి, కానీ అసలు సమస్య డబ్బు కాదు, ప్లాన్ లేకపోవడం. మన ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటే, మన ఇద్దరం కలిసి లక్ష్యాలు పెట్టుకుంటే డబ్బు సమస్యగా ఉండదు. అది ఒక ప్రయాణంగా మారుతుంది. ఈ ఏడాది ఎంత సేవ్ చేద్దాం? పిల్లల భవిష్యత్తు కోసం ఎంత పెట్టుబడి పెడదాం? అనవసరపు ఖర్చులు ఎలా తగ్గిద్దాం? ఇలా కలిసి మాట్లాడితే సంబంధం బలపడుతుంది. డబ్బు మన మధ్య గోడలా కాకుండా మన మధ్య వంతెనగా మారాలి. ఇప్పుడు చివరగా ఒక నిజం చెబుతాను. ప్రపంచం మీకు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ మీ కుటుంబం మీ మీదే ఆధారపడుతుంది. మీరు బలంగా ఉంటే మీ ఇల్లు బలంగా ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు మారుతుంది. డబ్బు కోసం పరిగెత్తకండి, కానీ మీ లక్ష్యం కోసం నడవడం ఆపకండి. మన విలువ డబ్బుతో మొదలవదు, కానీ బాధ్యతతో ముగియాలి. ఇది డబ్బు కథ కాదు, ఇది బాధ్యత యొక్క కథ. ఇది గౌరవం కథ కాదు, ఇది కుటుంబం కోసం మనం తీసుకునే నిర్ణయాల కథ. మన జీవితంలో ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం. నేను నా కుటుంబం కోసం ఏమి చేశాను అనే ప్రశ్న మనల్ని మనమే అడుగుతాం. అప్పుడు మనకు గర్వంగా అనిపించాలి. నేను ప్రయత్నించాను, నేను భయపడలేదు, నేను నా వాళ్ళ కోసం మారాను అని చెప్పగలగాలి. డబ్బు మనతో ఎప్పటికీ ఉండదు, కానీ మనం ఇచ్చిన భద్రత మన పిల్లల మనసులో ఎప్పటికీ ఉంటుంది. మన కష్టం, మన సేవింగ్స్, మన ప్లానింగ్, ఇవి కేవలం సంఖ్యలు కాదు, అవి మన ప్రేమకు రూపం. ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. డబ్బు గురించి ఫిర్యాదు చేయడం ఆపుదాం. డబ్బు కోసం పరుగులు తీయడం కాదు, డబ్బుని సరిగా హ్యాండిల్ చేయడం నేర్చుకుందాం. మన కుటుంబం భయపడకుండా జీవించాలి అంటే మనమే ముందుగా ధైర్యంగా మారాలి. ఈ రోజు నుంచే ఒక చిన్న అడుగు వేయండి. ఒక చిన్న సేవింగ్ మొదలుపెట్టండి. ఒక కొత్త ఆలోచనతో మొదలుపెట్టండి. ఎందుకంటే విలువ మనకి ఎవరో ఇవ్వరు, మన విలువను మనమే నిర్మించుకోవాలి. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.